నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసులు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు జిల్లా నుంచి వచ్చినాం సార్. ఏ సమస్య మీద వచ్చారు? భూ సమస్య సార్. వైసీపీ నాయకులు చేసిన భూదందా సమస్య సార్. వాళ్ళ వల్ల నష్టపోయిన వాడిని నేనే సార్. నేను వైఎస్ఆర్ సిపిలో వాళ్ళ చేతిలో నష్టపోయేసి నేను టీడీపీ నాయకం సభ్యత్వం కలిగిన వాడు సార్. టీడీపీలో నేను అభిమానిని సార్. ఈ కక్ష సాధింపుతో ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు నన్ను భూ ఆక్రమణ చేసి నన్ను బలి చేస్తున్నారు సార్. ఈ సమస్య తెలియపరచడం కోసం సార్ నారా లోకేష్ సార్ బాబు సార్కి మెయిల్ పెట్టాను సార్. మెయిల్ పెట్టగానే సార్ ఎమిటే స్పందించినారు సార్. స్పందించి మీరు ఎమిటే మా కార్యాలయానికి వచ్చేయండి, ఎవిడెన్స్తో సహా ప్రూఫ్ తీసుకువచ్చేయండి, మీకు తగు న్యాయం చేస్తానని మాకు చెప్పున్నారు సార్. దాంతో మేము సార్ని కలవడానికి అంత దూరం నుంచి ప్రయాసం వచ్చి నేను ఇక్కడికి వచ్చున్నాను సార్. సార్ చేస్తారనే నమ్మకం మాకుంది సార్. దయచేసి ఈ సమస్యను పరిష్కరిస్తే మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటామనేది సార్ గారికి తెలుపుకుంటున్నాం సార్. దాదాపు ఎంత భూమి ఉంటుంది? అసలు ఎవరు మీ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తారు? నా భూమి వచ్చేసి 2 ఎకరాల 90 సెంట్లు సార్. సర్వే నెంబర్ వచ్చేసి 682 సార్. ఖాతా నెంబర్ వచ్చేసి 350 సార్. రెవెన్యూలో సార్. దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు రసం రామకృష్ణారెడ్డి ఆయన ఆక్రమణ చేస్తున్నాడు సార్. ఆయన చుట్టూ ఫినిషింగ్ చేసి నన్ను పొలం లేకపోకుండా వెళ్ళనీయకుండా ఉన్నాడు సార్. నేను వ్యవసాయంతో పాటు అచ్చం వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కాదని చెప్పేసి వ్యవసాయంతో పాటు 10 పాడి పశువులు పెంచుకుంటున్నాను సార్. ఆ పాడి పశువులకు వచ్చేసి పచ్చి మేత ఆ పొలం నుంచే రావాలి సార్. అందులో 1 ఎకరా పచ్చిగడ్డి వేస్తున్నాను సార్. ఇప్పుడు ఆ పచ్చిగడ్డి తెచ్చుకోనివ్వకుండా అసలు ఆ పొలం లేకపోనివ్వకుండా నన్ను అడ్డుకుంటున్నాడు సార్. ఇప్పుడు ఆ పశువులు చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ మేత లేక. ఇప్పుడు 10 పశువులు మేపాలంటే చూడండి సార్, ఒకసారి పచ్చి మేతలు లేకుండా ఉంటే చాలా అసలు చెప్పుకుంటేనే చాలా భయంకరంగా ఉంది సార్. ఒక్క పూట మనం అన్నం లేకపోతేనే చాలా ఇబ్బందులు పడతాం సార్. నోరు లేని పశువులు ఏం అడగగలవా సార్? పశువులు నాకు మేతలు అయినా అడగలేక వాటిని వదులుకోలేక నాకు నరకయాత్ర పడుతున్నాను సార్. ఆయన వచ్చేసి చుట్టూ ఫినిషింగ్ చేసి నన్ను దోవలు అడ్డుకొని మనుషులు పెట్టేసి ఆయన ఆక్రమణ పెట్టుకున్నాడు సార్. అంటే నన్ను డిస్టర్బెన్స్ చేస్తే నేను పోకుండా ఉంటే ఇంకా పొలం అతనికి ఇచ్చేస్తానన్న ఉద్దేశం సార్. నాకు అది తప్ప ఇంకా నాకు వేరే ఇంకా మార్గం లేదు సార్. నా బతుకు 20 సంవత్సరాల నుంచి పొలంలో మీరు వ్యవసాయం చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి నేను పొలంలో వ్యవసాయం చేస్తున్నాను సార్. 20 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది కానీ ఇంత హెవీగా లేదు సార్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళ అండదండలు చూసుకొని ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్లో నన్ను ఇబ్బంది పెట్టున్నాడు సార్. గత సంవత్సరం నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్. మీతో పాటు ఇంకెవరైనా ఇబ్బంది పడ్డారు ఈ విధంగా? భూ ఆక్రమణలో అందరూ ఉన్నారు సార్. కానీ వాళ్ళందరూ స్వయంగా అతనికి సరెండర్ అయిపోయినారు. నేను అతనికి సరెండర్ కాల. అందుకని అందులో వాళ్ళంతా వాళ్ళ మనుషులు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసుకోగలిగాడు సార్. నేను టీడీపీ నాయకుని టీడీపీ పక్షపాత అన్న ఉద్దేశంతో నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సార్. అందువల్ల మీకు నమ్మకం ఉందా? ఈ ప్రజా దర్బార్కి వచ్చారు? ప్రజా దర్బార్కి వచ్చారు. నారా లోకేష్ బాబు సార్ నమ్మకం ఉంది సార్. చేస్తారని నమ్మకం ఉండబట్టి నేను అంత దూరం నుంచి ప్రయాసాలకు వచ్చి నేను ఇక్కడికి వచ్చున్నాను సార్.